రానున్న రోజులని పండగ రోజులే. సో షాపింగ్ కోసమని హైదరాబాద్ వస్తారు కదా, అలా వచ్చినప్పుడు గుంటూరు కారం అనే ఈ రెస్టారెంట్ని ట్రై చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసమని ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఈ రెస్టారెంట్ వచ్చేసరికి మన మదీనా కూడా ఉంది కదా, సో విజిబుల్గానే ఉందన్నమాట రోడ్డు మీదకే. సో ఎప్పుడైనా వెళ్తే అక్కడికి ఖచ్చితంగా ట్రై చేయండి. నాన్ వెజ్కి అయితే చాలా ఫేమస్, చాలా బాగున్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా నేను కనుక్కున్నాను. అండ్ వెజ్ కూడా అంతే బాగున్నాయి. 5కి మనం ఈజీగా రేటింగ్ ఒక 4.2 అలా ఇవ్వచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది. వాళ్ళ అంబియన్స్ కానీ సర్వీస్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. అండ్ నాకు ఒకటి ఏం నచ్చలేదు అంటే బిర్యానీకి వాళ్ళు గ్రేవీ ఇవ్వలేదు. అదొకటి నాకు కొంచెం ఎలానో అనిపించింది, ఎందుకంటే నాకు గ్రేవీ లేకపోతే బిర్యానీ మూత దిగదు. సో వీళ్ళ మెనూ వచ్చేసరికి ఇది డీటెయిల్డ్గా మీకు మెనూ కూడా చూపిస్తున్నాను, వాళ్ళ ప్రైజెస్ కానీ అండ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలియడానికి. నాన్ వెజ్లో మాత్రం చాలా వెరైటీస్ అనిపించాయండి నాకు. రెగ్యులర్గా బయట ఇప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవనేది కామన్, బట్ ఇక్కడ కంజు పిట్ట బిర్యానీ అండ్ రొయ్యల బిర్యానీ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము ఆర్డర్ ఇచ్చే గ్యాప్లో మురుకులు తెచ్చిపెట్టారండి. మురుకులు కూడా ఎంత బాగున్నాయో, క్రంచీగా అండ్ అంతే టేస్టీగా ఉంది. మా బుడ్డమ్మ అయితే ఆర్డర్ మేము చాలా పెట్టేశాము. స్పెసిఫిక్ ఈ మధ్య ఏంటంటే కంపల్సరీ నాకు రాగి ముద్ద కావాలి అని, ఏ రెస్టారెంట్లో అయినా రాగి ముద్ద ఉంటే అది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తుంది. అండ్ మంచూరియా అని అవన్నీ చెప్పింది. బట్ ఆ మురుకులు రాగానే మురుకుల మీద పడిపోయింది. ఇంకా నేనైతే మురుకులు తినేస్తే ఎక్కడ మళ్ళీ ఫుడ్ తినదేమో అని నేను రిస్ట్రిక్ట్ చేస్తుంటే ఒకటే లొల్లి నా మీదికి. అండ్ మేము వచ్చేసరికి బేబీకార్న్ మంచూరియా, వెజ్ బిర్యానీ అండ్ రాగి ముద్దకేమో లైక్ గోంగూర పచ్చడి ఇచ్చారనమాట. అదొక డిఫరెంట్ టేస్ట్. బట్ రాగి ముద్దకి పల్లి టమాటో చట్నీ అయితే ఇంకా బాగుంటాయి అని అనిపించింది. వెజ్ బిర్యానీలోకి వచ్చేసరికి చాలా వెజ్జీస్ ఉన్నాయి. నాకు అలా వెజ్జీస్ ఉంటే చాలా ఇష్టము. అలా వేరేసి పెట్టి తినడం అలవాట్లేదనమాట. సో నాకు చాలా నచ్చింది. అండ్ నాన్ వెజ్లో వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు వెజ్ బిర్యానీకి కాంబీగా రొయ్యల కర్రీ అనేది ఇచ్చారనమాట. చాలా బాగుందని చెప్పారు. మిగిలితే ఇంటికి కూడా పార్సల్ తీసుకొని వెళ్ళారు. అండ్ వీళ్ళు వెజ్ నాకు బిర్యానీకి ఆ టమాటో రసం లాగా ఇచ్చారనమాట. అదొకటైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మిగతా అదంతా చాలా అంటే చాలా బాగుంది. దానికి కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్గా మీ నాన్ వెజ్ లవర్స్కి పెద్ద పండగనే చెప్పొచ్చు, ఎందుకంటే చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ బిర్యానీస్ ఉన్నాయి. సో చాలా ఉంది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళది ఫ్రీ డెలివరీ ఉందన్నమాట, హోమ్ డెలివరీ వాళ్ళకే సపరేట్గా. సో ఆల్రెడీ చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. మేము చాలా లేట్గా వెళ్ళాము, ఎందుకంటే విశ్వ ఆఫీస్ నుంచి వచ్చి సడన్ ప్లాన్, అసలు ప్లాన్ అనేది లేదు. అందుకే మా బుడ్డమ్మకి అంత నిండుగా నూనె ఉందన్నమాట. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసేసి ఎవరితో ఒకరితోటి అలా రివ్యూస్ కూడా ఇప్పిస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.